వికారాబాద్ జిల్లాలోని బషీర్బాద్లో రోడ్డు పనుల కారణంగా తన వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని ఆరోపిస్తూ ఒక సెలూన్ షాప్ యజమాని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డు మధ్యలో నిలిచిపోయిన నీటిలో కుర్చీ వేసుకుని కూర్చుని వాహనాలను అడ్డుకున్నారు. బషీరాబాద్ జీవన్గి మీదుగా కరణ్ కోట్ వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా పైప్ లైన్ పగిలిపోవడంతో రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయింది. నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు చేరడం, బురద పేరుకుపోవడం వల్ల తన సెలూన్ షాప్కు కస్టమర్లు ఎవరూ రావడం లేదని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించకపోవడం ఆగ్రహించిన సెలూన్ యజమాని తన నిరసనను ఇలా తెలిపారు. కాంట్రాక్టర్ రోడ్డు మరమ్మతులు త్వరగా చేయకపోవడంతో నా వ్యాపారం దెబ్బతింటోంది. పనులు ఆలస్యం కావడం వల్ల మా కుటుంబం నష్టపోతోంది అని ఆయన వెంటనే రోడ్డుపై నిలిచిన నీటిలో ఒక కుర్చీ వేసుకుని కూర్చుని ఆ మార్గంలో వాహనాలు వెళ్లకుండా అడ్డగించి తన నిరసన వ్యక్తం చేశారు. ఈ వినూత్న నిరసన స్థానికుల దృష్టిని ఆకర్షించింది. మళ్ళా మంచిది కాదు నువ్వు లేవు అంటున్నా మనం ఎప్పుడు వేస్తావు ఇది అరే ఏమన్నా గుత్తా తెంగించుకున్నావు పాప నువ్వు లేవు ఇల్లు ఉంటున్నావు గుత్తా తెంగించుకుంటున్నాము కొంత వాడికి లేవు అక్కడ కూర్చో ఇంకేం కాలే నువ్వు ఆడ లేవు అంటున్నా నేను నువ్వు లేవురా ఫస్ట్ ఆ బడ్డీ పోయినాక మాట్లాడతాం నువ్వు లేవు చెప్తున్నాను మంచిగానా మన బస్ ఎందుకు వస్తున్నాయి గవర్నమెంట్ రాదు చెప్పిన ఎందుకు వస్తున్నావు గవర్నమెంట్ ఎందుకు నిలాడు నువ్వు ఇప్పుడు బంక వాస్తేనే నంబర్ ఇరా సాక్ష్యాలుగా ఉన్నాయి ఏం మాట్లాడదాము బంగ్లా పోతే చెప్పా అంటే నాకెందుకున్నా బంగ్లా పోతే చెప్పా ఎమ్మెల్యే దగ్గర పోనీకేను రాని మన అపరాని ఖరాబ్ అయింది అది నేను పాగలోని అంగోని కాదు మాదిగోని వాడు ఏమి అలాంటి ఏమి ఇస్తుండ్రు వాడు ఏమి ఇస్తుండ్రు నేను తీయరాది అన్నా ఇట్లా గెలవా జర ఇట్లా చేసుకుని కూర్చున్నాడు రేపు ఇంకో షాప్